హాయ్ ఫ్రెండ్స్. ప్రకృతి ఒడిలో సిటీ లైఫ్‌కి దూరంగా ప్రశాంతంగా గడపాలని ఆ జంట అడవిలోని క్యాబిన్‌కి వెళ్లారు. కానీ ఆ రాత్రే వారి జీవితంలో చివరి రాత్రి అవుతుందని వారు ఊహించలేదు. ఎటువంటి ఆధారాలు లేవు. కంటితో చూసిన సాక్ష్యాలు లేవు. చుట్టూ వందలాది కిలోమీటర్ల మేర దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో ఉన్న ఒకే ఒక్క క్లోజ్డ్ రూమ్. తలుపులు, కిటికీలు అన్నీ లోపల నుంచే లాక్ చేసి ఉన్నాయి. మరి హంతకుడు లోపలికి ఎలా వచ్చాడు? హత్య చేసి ఎలా మాయమయ్యాడు? ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు సైతం తలలు పట్టుకున్న ఈ మిస్టరీ కేసు వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటి? అసలు ఆ రాత్రి మూసి ఉన్న గదిలో ఏం జరిగింది? ఈరోజు మన వీడియోలో ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ను స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే క్లైమాక్స్ మీ ఊహకు కూడా అందదు. అది నవంబర్ 14, 2018. ఒక ఫేమస్ హిల్ స్టేషన్ అంచున ఒక రిమోట్ రిసార్ట్ ఉంది. రాహుల్ మరియు స్నేహ అనే కొత్తగా పెళ్ళైన దంపతులు వీకెండ్ గడపడానికి ఆ అడవి మధ్యలో ఉన్న ఒక వివిక్త క్యాబిన్‌ను బుక్ చేసుకున్నారు. ఆ రోజు వారు చాలా హ్యాపీగా గడిపారు. రాత్రి 10 గంటల సమయంలో హోటల్ స్టాఫ్ వారికి డిన్నర్ సర్వ్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి వరకు అంతా నార్మల్‌గానే ఉంది. కానీ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు హోటల్ రూమ్ బాయ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకువచ్చి డోర్ కొట్టాడు. లోపల నుండి ఎటువంటి రెస్పాన్సు లేదు. ఎంత పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చి మేనేజర్‌కి చెప్పి డోర్ పగలగొట్టారు. లోపల ఉన్న దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు. లోపల ఉన్న బెడ్ పైన స్నేహ ప్రాణం లేకుండా పడి ఉంది. ఆమె మెడపై నల్లటి గుర్తులు ఉన్నాయి. ఇక భర్త రాహుల్ తలకు తీవ్రమైన గాయంతో రక్తం మడుకులో స్పృహ కోల్పోయి నేలపై పడి ఉన్నాడు. రూమ్ తలుపులు, కిటికీలు అన్నీ లోపల నుంచే గట్టిగా లాక్ చేసి ఉన్నాయి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కానీ కేసు మొదట్లోనే ఒక పెద్ద ఫజిల్లా మారింది. ఫోరెన్సిక్ టీం మరియు ఇన్స్పెక్టర్కు అక్కడ కొన్ని విచిత్రమైన క్లూస్ దొరికాయి. నెంబర్ 1, పర్ఫెక్ట్ లాక్ రూమ్. గది తలుపుకు లోపల నుండి ఐరన్ గడియ వేసి ఉంది. కిటికీలకు బలమైన ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. అంటే ఒక ఈగ కూడా లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. నెంబర్ 2, నో వెపన్. స్నేహ గొంతు నులిమి చంపబడింది. కానీ రాహుల్ తలపై కొట్టిన ఆయుధం మాత్రం ఆ గదిలో ఎక్కడా దొరకలేదు. మరి హంతకుడు ఆయుధాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? నెంబర్ 3, ఎ డైరీ నోట్. స్నేహకు డైరీ రాసే అలవాటు ఉంది. పోలీసులు ఆమె డైరీని పరిశీలించగా చనిపోవడానికి కొన్ని గంటల ముందే రాసిన చివరి పేజీలో ఒక లైన్ ఉంది. గత 2 రోజులుగా నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు. ఈ క్యాబిన్ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఆ డైరీ నోట్ చూశాక ఇది ఖచ్చితంగా హత్యే అని పోలీసులు ఫిక్స్ అయ్యారు. కానీ రిసార్ట్ ఎంట్రీ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే ఆ రాత్రి ఆ క్యాబిన్ వైపు అసలు ఏ ఒక్క వ్యక్తి కూడా వెళ్ళినట్టు రికార్డ్ అవ్వలేదు. ఇది పోలీసుల్ని మరింత కన్ఫ్యూజన్‌లోకి నెట్టేసింది. కేసుని ఛేదించడానికి పోలీసులు ఇద్దరిని మెయిన్ సస్పెక్ట్స్‌గా అనుమానించారు. మొదటి వ్యక్తి స్నేహ భర్త రాహుల్. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాహుల్‌ని పోలీసులు అనుమానించారు. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? రాహుల్ ఒంటిపై ఉన్న గాయాలు స్నేహ తనను తాను కాపాడుకోవడానికి చేసిన పోరాటంలో వచ్చినవా? లేదా పోలీసులను తప్పుదోవ పట్టించడానికి రాహుల్ తానే సొంతంగా గాయం చేసుకున్నాడా? అనే అనుమానంలో ఉండగా రాహుల్ స్పృహలోకి వచ్చాడు. రాత్రి ఎవరో చీకట్లో తనని తలపై బలంగా కొట్టారని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదని ఏడవడం ప్రారంభించాడు. రెండో వ్యక్తి ఆ ముందు రోజు రాత్రి భోజనం తీసుకువచ్చిన వెయిటర్. ఎందుకంటే హోటల్ స్టాఫ్ దగ్గర మాస్టర్ కీ ఉండే అవకాశం ఉంది. కానీ రాత్రి 10 గంటల 15 నిమిషాల నుండి అతను మెయిన్ రిసార్ట్ కిచెన్‌లోనే ఉన్నాడని మిగతా స్టాఫ్ అంతా సాక్ష్యం చెప్పారు. మరి స్నేహ డైరీలో రాసిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? కేస్ పూర్తిగా క్లోజ్ అయిపోతుంది అనుకునే సమయంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి ఒక షాకింగ్ రిపోర్ట్ వచ్చింది. హత్య జరిగినప్పుడు స్నేహ హంతకుడితో తీవ్రంగా పోరాడింది. ఆ క్రమంలో స్నేహ గోళ్ళ కింద ఒక చిన్న చర్మపు ముక్క దొరికింది. పోలీసులు దాన్ని డీఎన్ఏ టెస్ట్‌కి పంపారు. ఆ రిపోర్ట్‌లో తేలిందేంటంటే ఆ చర్మం స్నేహ భర్త రాహుల్‌ది కాదు. అలాగే ఆ వెయిటర్‌ది కూడా కాదు. అంటే ఆ రాత్రి ఆ మూసి ఉన్న గదిలో మూడో వ్యక్తి ఉన్నాడు. ఆ సైకో కిల్లర్ గదిలోనే ఉండి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఆ మూడో వ్యక్తి అసలు రూమ్ లోపలికి ఎలా వచ్చాడు? తలుపులు తీయకుండా బయటికి ఎలా వెళ్ళాడు?
ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ శరత్ ఆ క్యాబిన్ యొక్క హిస్టరీని తవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే ఒక అద్భుతమైన నిజం బయటపడింది. ఆ క్యాబిన్ 1940లో బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఆ కాలంలో అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఆ రూమ్ నుండి అడవిలోకి ఒక హిడెన్ టన్నెల్‌ను నిర్మించారు. పోలీసులు గదిలోని ప్రతి మూలను వెతికారు. చివరికి బెడ్‌రూమ్‌లోని ఒక పాత వార్డ్‌రోబ్ వెనక గోడను పరిశీలించగా అక్కడ ఒక సీక్రెట్ స్లైడింగ్ డోర్ దొరికింది. దాన్ని ఓపెన్ చేస్తే అది నేరుగా దట్టమైన అడవిలోకి దారితీసే ఒక చీకటి స్వరంగం. ఆ రహస్య స్వరంగం గుండా పోలీసులు వెళ్ళగా అక్కడ వారికి హత్యకు వాడిన ఐరన్ రాడ్, అలాగే కొన్ని కాలి వేలిముద్రలు దొరికాయి. ఆ ముద్రల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతను మరెవరో కాదు, గతంలో అదే రిసార్ట్‌లో పనిచేసి దొంగతనం చేస్తూ దొరికిపోవడంతో మేనేజర్ చేత అవమానించబడి ఉద్యోగం ఊడిపోయిన ఒక సైకో కిల్లర్. ఆ రిసార్ట్‌పై పగ తీర్చుకోవడానికి, అక్కడికి వచ్చే విజిటర్స్‌ని భయపెట్టడానికి అతను ఆ సీక్రెట్ టన్నెల్ ద్వారా లోపలికి వచ్చేవాడు. స్నేహ డైరీలో రాసింది కూడా అతని గురించే. ఆ రాత్రి కూడా అలాగే లోపలికి వచ్చి స్నేహను చంపి, రాహుల్‌ని గాయపరిచి మళ్ళీ అదే రహస్య మార్గంలో తలుపులు లోపల నుండి లాక్ చేసి వెళ్ళిపోయాడు. మనం ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు, ముఖ్యంగా అడవిలో ఉండే రిసార్ట్స్‌కి వెళ్ళినప్పుడు రూమ్ తలుపులే కాదు, రూమ్ లోపల ఏవైనా వింత మార్గాలు లేదా విండోస్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరే ఆ పోలీస్ ఆఫీసర్ స్థానంలో ఉంటే ఈ క్లోజ్డ్ రూమ్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసేవారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.